మనలో ఆయన నివాసం ఉంటాడు. దానివల్ల ఏం జరిగిద్దంటే, ఫస్ట్ నీ వ్యక్తిగతంగా నీకు ప్రయోజనం, రెండవది నీవు సంచరించే నీ ఇంటికి ప్రయోజనం, నివసించే నీ నివాసానికి, నీ గృహానికి, నీ కుటుంబానికి, మూడు నీవు సంచరించే సమాజానికి ప్రయోజనం. సమాజానికి ప్రయోజనం. ఆయనే నీలో నివాసం ఉంటున్నాడు. నువ్వు లోక మర్యాదను అనుసరించక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా, పరలోక రాజ్య పౌరుడిగా, పౌరురాలిగా నువ్వు బ్రతుకుతున్నావు గనక, నువ్వు లోకము నుండి వేరుపరచబడి ప్రత్యేకింపబడిన అనుభవంలోకి వచ్చావు గనక, ఆయన నీలో తనను తాను బయలుపరుచుకుంటాడు. నీలో ఉంటాడు, నీలో సంచరిస్తాడు, నీతో సంచరిస్తాడు, నీలో ఉండి తన్ను తాను వ్యక్తపరుచుకుంటాడు. ఆ వ్యక్తత నీలో జరిగిన నాడు నువ్వు ఒక సాధారణ విశ్వాసివి అయి ఉండొచ్చు, కానీ నీవు తాకిన వ్యక్తులు బాగుపడతారు. నువ్వు ఎవరిని తాకుతావో వారు శుద్ధులు అవుతారు. నువ్వు స్పర్శించిన వ్యక్తులు స్వస్థత పొందుతారు. నువ్వు అడుగుపెట్టిన గృహం ఆశీర్వదించబడితే, నువ్వు స్తోత్రాలు చెప్పుకుంటూ వీధుల్లో తిరిగావు చూడు, ఆ వీధులు రక్షించబడతాయి. నువ్వు ఎంతమందిని దర్శించి మాట్లాడతావు, వారందరి హృదయాల్లో నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వాళ్ళందరి హృదయాల్లో కూడా మారు మనసు కలిగింది. ఒక రకంగా చెప్పాలంటే కదిలే దేవాలయం లాగా నువ్వు ఉంటావు. నీలో ఆయన ఉంటాడు. నువ్వు ఎవరితో మాట్లాడడానికి నోరు తెరిచావో నీతో ఆయన ఉంటాడు కదా, ఆయన మాట్లాడతాడు వారితో.